రైతులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్‌లో రైతుల కోసము ఈ యొక్క అగ్రికల్చరల్ ఎక్విప్‌మెంట్‌లు ఇస్తున్నారు గదా! ఈ ఎక్విప్‌మెంట్‌లు ఏవి ఇస్తున్నారు? అవి ఎంత కాస్టు? ఎంత సబ్సిడీ? అలాగే ఎంత నాన్ సబ్సిడీ? అనేది చాలామందికి రైతులకైతే కొంచెము కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అది మనము ఈ వీడియోలో చూద్దాము. రైతులు ఈ వీడియోను పూర్తి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే గనక మనకు రైతులకైతే కొంచెం అవగాహన అయితే వస్తుంది. ఎలాంటి ఇంప్లిమెంటు, ఎంత ఫుల్ కాస్ట్ ఎంత, సబ్సిడీ ఎంత అనేది మనకు ఈ వీడియోలో పూర్తిగా తెలుస్తుంది. మొదట వచ్చేసరికి 910 రిజిడ్ కల్టివేటర్ అంటే 9 పళ్ళు ఉన్నటువంటి కల్టివేటరు 270 కేజీలది, అలాగే 300 కేజీలది. ఈ 270 కేజీలు వచ్చేసరికి ఇక్కడ పైన చూడండి. మనకు ప్రోడక్ట్ ఈ యొక్క ఫోటో, అలాగే పేరన్నమాట, మెటీరియల్ నేము, ఈ మోడల్ ఎప్పుడు ఎలాంటి మోడల్ ఇక్కడ FM 90 అనేది, ఈ ప్రైజెస్ ఎంత, ఫుల్ కాస్ట్ ఇక్కడ అప్రూవ్డ్ ప్రైజ్ అనేది కదా, అది ఫుల్ కాస్ట్. తర్వాత ఇది ఫార్మర్ కేటగిరీ SC ST వాళ్ళకి మనకు 50%, మిగతా వాళ్ళకి 40%. ఇక్కడ పైన ఉన్నది అమౌంట్ 50% సబ్సిడీకి, కింద ఉన్నది 40% సబ్సిడీకి. ఇప్పుడు 9 పళ్ళు ఉన్నటువంటి కల్టివేటర్ 270 కేజీలది 36,300. ఈ 50% సబ్సిడీ పోతే 18,150 రూపాయలు. ఇంకా రైతు కట్టాల్సింది 18,150 రూపాయలు అనమాట. అంటే 50-50. 40% అయితే కనుక కింద సబ్సిడీ 14,520 రూపాయలు అవుతుంది. ఈ చివరిది మనము రైతు కట్టాల్సిందనమాట. ఈ చివరి నాన్ సబ్సిడీ అని ఉంది కదా, ఈ చివరి లైన్లో ఉన్న డబ్బుల అమౌంట్ రైతు కట్టాల్సిన అమౌంట్. ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9 పళ్ళు, తర్వాత 11 పళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క కల్టివేటరు, ఇది 330 కేజీలది ఒకటి ఉంది, 360 కేజీలకు సంబంధించినటువంటి ఇంకొకటి. ఇవి కొంచెము కాస్ట్ ఎక్కువ. చూడండి, ఫుల్ కాస్ట్ 42,450 రూపాయలు. ఈ చివరన ఉన్నది మాత్రం రైతు కట్టాల్సిన అమౌంట్. నెక్స్ట్ 360 కేజెస్ది అంటే 360 కేజీల ఉన్నటువంటి 11 పళ్ళు ఉన్నటువంటి కల్టివేటరు 45,300 ఫుల్ కాస్ట్. ఈ చివరి లైన్లో ఉంది కదా 22,650 రూపాయలు, ఇది రైతు కట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఏవి ఉన్నాయంటే మనకు 910 అంటే 9 పళ్ళు ఉన్నటువంటిదే మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 270 కేజీలది. ఇవి స్ప్రింగ్ కల్టివేటర్స్. ఇందాక చెప్పింది నార్మల్వి అనమాట. ఇవి స్ప్రింగ్ టైప్ కల్టివేటర్స్. టోటల్ ఫుల్ కాస్ట్ 37,300. ఈ చివరినున్న అమౌంట్ 18,650 రూపాయలు అయితే 50% సబ్సిడీ ఇది కట్టాలి. 22,380 రూపాయలు ఇది 40% సబ్సిడీ పోయిన తర్వాత కట్టాల్సింది. నెక్స్ట్ స్ప్రింగ్ కల్టివేటర్లోనే 300 కేజీలు ఉంది. నెక్స్ట్ గుంటుక, ఇది 205 కేజీలకు సంబంధించి గుంటుక 28,300 ఫుల్ కాస్ట్. ఈ వీడియో చూస్తున్నటువంటి రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చివరిన ఉంది కదా, అది మాత్రము రైతులు కట్టాల్సిందే అనమాట. నెక్స్ట్ 6 ఫీట్ లెవెలింగ్ బ్లేడ్, ఇది ఫుల్ కాస్ట్ 28,300. ఈ కింద చివరిన ఉన్నటువంటిది ప్లవ్ 280 కేజీలు ప్లవ్ 43,400 ఫుల్ కాస్ట్. 50% సబ్సిడీతో 25,400 కట్టాలి. 40% సబ్సిడీతో 29,000 కట్టాలి. నెక్స్ట్ మనకు 320 కేజీలు ఉన్నటువంటి ప్లవ్, ఇది 43,400. నెక్స్ట్ 400 కేజీలు ఉన్నటువంటి ప్లవ్ 45,300. అంటే కేజెస్ పెరిగే కొద్దీ మనకు అమౌంట్ కూడా పెరుగుతూ వస్తుంది. ఈ చివరినున్న అమౌంట్ రైతు కట్టాల్సిన అమౌంట్. నెక్స్ట్ పడ్లర్, ఈ డిస్క్ పడ్లరు 34,000. నెక్స్ట్ హాఫ్ కేజ్ వీల్స్ 23,600. నెక్స్ట్ పండ్ల మాను 10 పళ్ళ పండ్ల మాను 18,000. ఇది 50% పోయిన తర్వాత 9,000 కట్టాలి. 40% పోతే 10,500 కట్టాలి. నెక్స్ట్
ఈనాడు గొర్రు ప్లేట్ మోడల్ ఇది 320 కేజీలు ఉంది, 39,600 రూపాయలు. ఈ చివరిన అమౌంట్ రైతు కట్టాల్సిన అమౌంట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% సబ్సిడీ, మిగతా క్యాస్ట్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే కనుక 40% సబ్సిడీతో మనకు గవర్నమెంట్ రైతులందరికీ అవకాశం ఇస్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. నెక్స్ట్ గొర్రు ప్లేట్ మోడల్, ఇందాక గొర్రు ప్లేట్ మోడల్ 218 చెప్పాను కదా, ఇప్పుడు 360 కేజెస్, ఇది 45,300. ఈ పైన ఉన్నటువంటిది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% సబ్సిడీ పోయిన తర్వాత 22,650 రూపాయలు. నెక్స్ట్ కింద 40% సబ్సిడీ పోయిన తర్వాత 27,180 రూపాయలు కట్టాలి. నెక్స్ట్ మినీ కల్టివేటర్, ఇది 130 కేజీలు ఉన్నటువంటిది, ఫుల్ కాస్ట్ 19,800. వీడియో చూస్తున్నటువంటి వారు కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఈ పైన బాక్స్లో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, మిగతా వారి కింద అదర్ అంటే జనరల్ కేటగిరీ లేదంటే 5 ఎకరాల కింద ఉన్నటువంటి వారికి 40% సబ్సిడీ మాత్రమే. నెక్స్ట్ మినీ లెవెలింగ్ బ్లేడ్, 4 ఫీట్ మినీ లెవెలింగ్ బ్లేడ్ 21,000. ఇది 120 కేజీలు ఉన్నటువంటిది. దీనికి సంబంధించినటువంటి అమౌంట్ ఇక్కడ చివరిలో 10,500, అలాగే 40% సబ్సిడీతో 12,600. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి మనకు మినీ బూట్ ప్లౌ, ఇది 80 కేజీలకు సంబంధించింది, 26,000 మొత్తం ఫుల్ కాస్ట్. 50% సబ్సిడీతో 13,000 కట్టాలి, 40% సబ్సిడీతో 15,600 రూపాయలు అయితే రైతు కట్టాల్సింది ఉంటుంది. నెక్స్ట్ మనకు రివర్సబుల్ హైడ్రాలిక్ ప్లౌ, మౌల్డ్ బోర్డ్ ప్లౌస్ ఇవి, అంటే 3 పళ్ళు ఉన్నటువంటి మౌల్డ్ బోర్డ్ ప్లౌ 1,38,000 రూపాయలు. ఇది 50% సబ్సిడీ పోయిన తర్వాత 69,000 కట్టాలి, 40% పోతే 82,800 కట్టాలి మౌల్డ్ బోర్డ్ ప్లౌకి. నెక్స్ట్ 42 బ్లేడ్స్ మల్టీ స్పీడ్ హెవీ డ్యూటీ రోటావేటర్, 42 బ్లేడ్లు ఉన్నటువంటి హెవీ రోటావేటర్, ఇది 1,30,000. వీటికి సంబంధించిన అమౌంట్ ఇక్కడ ఇచ్చారు. 50% సబ్సిడీ పోయిన తర్వాత 70,000, 40% పోతే 82,000 కట్టాలి. నెక్స్ట్ ఇవి రోటావేటర్స్, 8 ఫీట్ రోటావేటర్ రోటో పడ్లర్, మనకు 1,62,000. ఇందాక చెప్పింది 1,30,000 మాత్రమే, ఇప్పుడు 1,62,000 8 ఫీట్, ఇది వేరే మోడల్. నెక్స్ట్ మినీ ట్రాక్టర్ సీడ్ డ్రిల్, అంటే విత్తనాలు సోయింగ్ చేసేది, 4 rows మాత్రమే ఉన్నది, అంటే 4 లైన్లలో విత్తనాలు వేసే సీడ్ డ్రిల్ ట్రాక్టర్, 36,000 మొత్తం కాస్ట్. మనకు 19,000 50% సబ్సిడీకి కట్టాలి, అలాగే 40% సబ్సిడీ అయితే 22,400 రూపాయలు కట్టాలి రైతు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాము. ఇప్పుడు అనిమల్ డ్రాన్ సీడ్ డ్రిల్, అంటే విత్తనాలు వేసేటటువంటివి జంతువులు అంటే ఎద్దులు లాగేటటువంటి సీడ్ డ్రిల్, ఇది 23,000 ఫుల్ కాస్ట్. నెక్స్ట్ హ్యాండ్ పుష్ మాన్యువల్ సీడర్, మనకు మనుషులే విత్తనాలు వేసేటటువంటి మెషిన్స్ 8,000. వీటికి సంబంధించి 50% అయితే 4,000 కట్టాలి, 40% అయితే 4,800 కట్టాలి రైతు. ఇప్పుడు ఆ 6 rows రిజిడ్ టైన్ ఆటోమేటిక్ సీడ్ డ్రిల్ సింగిల్ బాక్స్ విత్ లెవెలర్ బ్లేడ్, అంటే మనకు విత్తనాలు వేస్తూ ఆల్రెడీ భూమిని లెవెల్ చేసుకుంటూ వచ్చేటటువంటివి ఈ యొక్క మెషిన్, ఆటోమేటిక్ సీడ్ డ్రిల్ మిషన్. 6 rows అంటే 6 rows 290 కేజీలు ఉన్నటువంటిది. ఇది మనకు 49,000కు అందజేస్తున్నారు. సబ్సిడీ పోయిన తర్వాత 32,000, 40% సబ్సిడీ వెళ్ళిన తర్వాత 35,400. ఇప్పుడు 6 rows సింగిల్ సీడ్ డ్రిల్ మిషన్ చెప్పాను కదా, ఇప్పుడు 8 rows మిషన్ 65,000 రూపాయలు. ఇది సబ్సిడీ 50% సబ్సిడీ వెళ్ళిన తర్వాత 42,000 కట్టాలి, 40% సబ్సిడీ వెళ్ళిన తర్వాత 46,600 కట్టాలి. వీడియో చూస్తున్న వారు గుర్తుంచుకోండి, ఈ చివరినున్న అమౌంట్ ఉంది కదా, అది రైతు కట్టాలన్నమాట.
ఈ చివరన దాని పక్కన ఉన్నది అది సబ్సిడీ పోయిన తర్వాత ఉన్న అమౌంట్. నెక్స్ట్ పీపీఏ ప్లాంట్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు అంటే బ్యాటరీ స్ప్రేయర్స్ ఇవి 16 అంటే 16 లీటర్లు పట్టేటటువంటి బ్యాటరీ స్ప్రేయర్స్ 4200. ఇంకా ఏమున్నాయో చూద్దాము ఈ యొక్క స్ప్రేయర్లలో. ఈ హై ప్రెజర్ నాప్సాక్ స్ప్రేయర్ అంటే మనకు వెనకాల తగిలించుకుంటారు కదా, 20 లీటర్లు ఉన్నటువంటి ఈ యొక్క స్ప్రేయరు హోండా కంపెనీకి సంబంధించినటువంటిది 25,500. ఇది సబ్సిడీ 50% సబ్సిడీ పోయిన తర్వాత 15,500, 40% సబ్సిడీ పోయిన తర్వాత 17,500. నెక్స్ట్ పవర్ స్ప్రేయర్, ఇది మనకు వీటిలోనే అంటే ఇందాక చెప్పినాను కదా హోండా కంపెనీ ఈ పవర్ స్ప్రేయర్, వీటిలోనే కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసరికి 19,500 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ బూమ్ స్ప్రేయర్ విత్ నాజిల్స్ 1,02,000 రూపాయలు. ఇవి మనకు హార్టికల్చర్ అంటే పండ్ల తోటలు ఉంటాయి కదా, అవి వాటికైతే ఉపయోగపడుతుంది ఈ బూమ్ స్ప్రేయర్స్. ఇవి 1,02,000 రూపాయలు. ఇక్కడ చివరిన అమౌంట్ రైతు కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ బూమ్ స్ప్రేయర్, ఇది ఇంకొక మోడల్, ఇది 90,000. అలాగే సూపర్ జెట్ స్విల్ అసెంబ్లీ, ఇది ఇంకొక రకమైనటువంటి స్ప్రేయర్. ట్రాక్టర్కి మనము ట్రాక్టర్ వెనకాల పెట్టుకొని మనము పండ్ల తోటల్లో ఎక్కువ వాడతారనమాట ఇవి. వీటికి సంబంధించినటువంటి స్ప్రేయర్లు ఇది 81,000. ఇక్కడ మూడు రకాలైనటువంటి ఉన్నాయి. ఒకటి 1,02,000, ఇంకొకటి 90,000, ఇంకొకటి 81,000. మనకి ఇవి ఎక్కువగా పండ్ల తోటల్లో వాడేటటువంటివి. రైతులు మీరు అప్లై చేసేటప్పుడు ఇది జాగ్రత్తగా చూసుకొని మీరు దేనికి అప్లై చేస్తున్నారనేది చెక్ చేసుకొని తర్వాత అమౌంట్ అక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ బ్రష్ కట్టర్, ఇది మనకు 33,000 రూపాయలు. నెక్స్ట్ పవర్ వీడర్ విత్ హోండా కంపెనీ, వీడ్స్ అంటే గడ్డి తీసేటటువంటి ఈ యొక్క మెషిన్స్, ఇది 95,000. నెక్స్ట్ అలాగే ఇది ఇంకొక రకమైనటువంటి, ఇది 9 HP హార్స్ పవర్ ఉండేటటువంటి ఈ యొక్క పవర్ వీడర్, ఇది 70,000. నెక్స్ట్ పవర్ వీడర్ అంటే ఇది పవర్ వీడర్ డీజిల్తో మనకు రన్ అయ్యేది 95,000కు వీడర్స్ ఇవన్నీ మనకు. నెక్స్ట్ ఇవి ఇప్పుడు ట్రాక్టర్ ట్రైలర్ అంటే మనకు ట్రాలీలు ఉంటాయి కదా, అవి 2,60,000. ఈ ట్రాలీలు 1,60,000 రూపాయలు మనకు అమౌంట్ కట్టాలి సబ్సిడీ పోయిన తర్వాత. 40% జనరల్ వాళ్ళకైతే 1,80,000 రూపాయలు కట్టాలి. నెక్స్ట్ హార్వెస్టింగ్ అండ్ థ్రెషింగ్ మిషన్స్, ఇది మల్టీ క్రాప్ థ్రెషర్ 4,65,000 రూపాయలు మొత్తం ఫుల్ కాస్ట్. 50% సబ్సిడీ పోయిన తర్వాత 2,40,000 కట్టాలి. అలాగే 40% సబ్సిడీ పోతే 2,85,000 కట్టాల్సి ఉంటుంది. ఇవండి ఇప్పుడు మీరు ఇంతవరకు చూసినటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మనకు రైతులందరికీ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ అయినటువంటివి. అంటే మనకు ఏవైతే రైతులకు అందజేయాలని గవర్నమెంట్ నిర్ణయించారో వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, వాటి ప్రైజెస్, అలాగే ఎంత పర్సెంట్ ఎవరెవరికి సబ్సిడీ ఎంత పర్సెంట్ ఎంత పోతుంది, రైతులు ఎంత కట్టాలి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. రైతులు మీరు అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో, అలాగే ఏ కంపెనీ, ఏ మోడలు, ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి, వారికి కూడా ఎంతో కొంచెం మేలు చేసినట్లుగా అవుతుంది. థ్యాంక్ యూ.